కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో 6 వేర్వేరు ప్రదేశాల్లో సుమారు 350 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి, సుమారు 60 లక్షలు విలువ చేసే బంగారం, వెండి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది ముద్దాయిల్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడారు. సుమారు 5గురు మధ్యప్రదేశ్ డకాయిట్ గ్యాంగ్ సభ్యులుగా గుర్తించామని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, ఈ ముఠాను పట్టుకోవడంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఏలు అంకబాబు, వైఆర్కే శ్రీనివాస్, అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందనలు తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ ఏమో రాజమండ్రిలో ఉంది. ఆ బ్లేడ్ బ్యాచ్ లో కూడా ఒకళ్ళనిద్దరిని మనమే పట్టుకొని రిమాండ్కి పంపించాం రాజమండ్రి వాళ్ళు. ఈవిడ కూడా ఈ బ్యాగ్ లిఫ్టింగ్ అఫెన్స్ లేడీ కూడా మన దగ్గర ఆవిడ కాదు, కోనసీమ. మన దగ్గరకు వచ్చి నేరం చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరూ జైలుకి పోయారు. మన దగ్గర ఉన్న వాళ్ళు నేరం చేయడానికి ధైర్యం చేయనివ్వట్లేదు. మనం యాక్చువల్లీ అఫెన్సెస్ కూడా అక్కడే ఎక్కువ జరిగాయి. అంతకుముందు కంటిన్యూస్ గా షట్టర్ అఫెన్సెస్, హౌస్ బ్రేకింగ్ జరిగాయి. 3-4 జరిగాయి, అన్ని డిటెక్ట్ చేశారు. గుడ్ థింగ్ ఇస్ దట్ కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు నేరస్తులు ఉన్నప్పుడు నేరం చేయకుండా ఉండరు. అందరికీ గుడ్ ఈవినింగ్. పెద్దాపురం సబ్ డివిజన్ లో ఒక 3 కేసెస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. వీటిల్లో ఫస్ట్ కేసు శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో 16 తులాల బంగారం, 1.4 kgs వెండి పోయాయి. దీనిలో ఎల్లాజీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది హౌస్ బ్రేకింగ్ లో నుంచి. ఇది మొత్తం 1.4 kgs సిల్వర్, అట్లనే 16 తులాలు బంగారం. అట్లనే ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి షట్టర్ బ్రేక్ చేసి 11 కేజీల వెండి దొంగతనం చేయడం జరిగింది. సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక 10 మంది గ్యాంగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ హార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని, మధ్యప్రదేశ్ నుంచి. వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళలో 6గురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్ కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్ లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పూర్తిగా 11 kgs గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా 11 kgs ఇంటాక్ట్ రికవర్ అయింది. దీంతో పాటుగా జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్ లో 176 గ్రాములు సుమారు 20 లక్షల వర్త్ గోల్డ్ 3 కేసెస్ లో, ఒకళ్ళ ఇంట్లో పోయింది ఒక హారము, 2 నెక్లెస్లు. అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక 11 గ్రాములు గోల్డ్, అట్లనే ఒకటి తుని పోలీస్ స్టేషన్ లో ఒక 55 గ్రాములు. ఈ 3 బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్. ఈవిడ ఒక లేడీ కదండి, ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో టోటల్ ప్రాపర్టీ రికవరీ 59,60,350 గ్రాముల బంగారం, 12.4 కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్. ఈ రికవరీలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విక్టిమ్స్ కి ప్రాపర్టీ రిటర్న్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లానే సూర్య అప్పారావు గారు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, వైఆర్కే శ్రీనివాస్ గారు జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లానే వాళ్ళ ఎస్ఐలు, వీళ్ళందరూ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి ప్రాపర్టీ రికవర్ చేసి విక్టిమ్స్ కి ఇచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళని నెక్స్ట్ క్రైమ్ మీటింగ్ లో రివార్డ్ కూడా చేస్తాం, అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి. థ్యాంక్ యూ. జరిగి పట్టుకోవడం ఇస్ గుడ్ ఓన్లీ. పోలీస్ డ్యూటీ ఈజ్ 2-fold, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. సో ప్రివెన్షనే ముందు, అసలు రాకూడదు మన దగ్గర, కానీ మన వాళ్ళని పబ్లిక్ ని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో బీట్ లో తిరిగే వాళ్ళు, నైట్ డ్యూటీలో ఎవరు ఉన్నారో వాళ్ళు అలర్ట్ గా ఉండండి అని ఆ రోజు మెసేజ్ పెట్టడానికి కారణం. 2, ఎవరైనా ఊర్లో వెళ్తుంటే మాకు ఇంటిమేట్ చేయండి, లేదా ఇంకొంచెం